వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అనిల్ హత్య కేసు మిస్టరీ వీడింది. పాత కక్షలతో పథకం ప్రకారమే మారెల్లి అనిల్ను హత్య చేసినట్లు పూర్తి ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అనిల్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైతర గ్రామానికి చెందిన సోమన్న గారి రవీందర్ రెడ్డి, రంగంపేటకు చెందిన పాడేపు నాగరాజు, అదే గ్రామానికి చెందిన పాడేపు నాగభూషణంలకు మృతుడు అనిల్ వ్యక్తిగా శత్రుత్వం ఉందని తెలిపారు. ఏవన్గా రవీందర్ రెడ్డి స్థలం లీజుకు తీసుకుని అనిల్ పెట్రోల్ బంక్ పెట్టాడు. అంతేకాకుండా ఆయనకు వ్యవసాయ భూమిని సాగు చేయకుండా అడ్డుకోవడంతో అనిల్ పై కోపం పెంచుకున్నాడు. దాంతోపాటు ఈ రంగంపేట గ్రామంలో రవీందర్ రెడ్డి 3.5 ఎకర్స్ ప్లాట్ చేశాడు. ప్లాట్ చేస్తే అతను దాన్ని కూడా అనిల్ అమ్మలేయకుండా అడ్డుకున్నాడు. వచ్చే వాళ్ళని కూడా వాళ్ళు బెదిరించి అమ్ముకున్నాడు. దాంతోపాటు రవీందర్ రెడ్డి గురించి ఊళ్ళో ఆయనకు ఇవి అక్రమ సమాధానం అని చెప్పి ఊళ్ళో ప్రచారం చేస్తుందని చెప్పి కూడా ఆయన మీద కోపం ఉంది. అది అట్లా నడుస్తున్నది. అది రవీందర్ రెడ్డికి ఆయన మధ్య సంబంధం. A2 ఉన్నాడు. A2 అని కూడా మధ్య మధ్య కూడా వేరే ఉంది. సో A2 నాగరాజు రంగంపేట చేస్తున్నాడు. చిన్న వ్యక్తి ఇంతకుముందు 2014 to 19 వార్డు మెంబర్ కూడా చేశాడు రంగంపేటలో. చేసిన తర్వాత వీళ్ళు ఫస్ట్ మన అనిల్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ ఉండేవారు. నాగరాజు రాను వీళ్ళు కూడా ఇప్పుడు నాగరాజు అనే అతను ఇప్పుడు రవీంద్ర దగ్గర ఉంటున్నాడు. సో అట్లా ఎడవ శత్రువు అయిపోయి ఆయన కూడా ఇబ్బంది కలిగించాడు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో నాగరాజు ఊరికొచ్చి సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నాడు. ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఎందుకంటే ఫైరామ్ ఉపయోగించిన కాబట్టి చాలా సెన్సిటివ్ కేసు తోటి దీనికి ఇమీడియట్గా మనం ఇద్దరు డిఎస్పీలు, 7 సిఏలు, అలాగే 7 ఎస్ఐలతో మనం 7 టీములు తయారు చేస్తాము. దాంతోపాటు ఎస్ఎస్పీ గారు కూడా దాన్ని మానిటర్ చేశారు. మేము కూడా మానిటర్ చేసుకుంటా 7 టీములు తయారు చేశాము. చేసి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళు కొంతమంది అనుమానం ఉందని అడిగాము. అయితే కొందరు పేర్లు ఇచ్చారు. దాంతోపాటు అనిల్ తనకు సంబంధించిన అసోసియేషన్స్తో కలిసి కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ కూడా చేశాడు హైదరాబాద్ అనే ప్రాంతాల్లో. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నాము. అట్లా చాలా మంది చాలా రీసెంట్గా చాలా సెటిల్మెంట్లో పాల్గొన్నట్టు గుర్తించాము. దాని ప్రకారం టీమ్స్ అన్ని పోయి ఒక్కొక్కరు చెక్ చేసుకుని వచ్చింది. వచ్చినాక లాస్ట్కి మనకు ఇక ఇదే 7 మంది మనకు చేసిందని చెప్పి మనకు నిర్ధారణ అయింది. దీనిలో ముఖ్యంగా గిరి రవీంద్ర రెడ్డి అని చెప్పి ఇతను రైతుల గ్రామస్తుడు. అలాగే నాగరాజు కూడా ఇతను కూడా రంగంపేట గ్రామస్తుడు. తర్వాత నాగభూషణం అని నాగరాజు తమ్ముడు A3. సో ఇతను కూడా రంగంపేట గ్రామస్తుడు. దాంతోపాటు షాబుద్దీన్ అని చెప్పి ఇతను విజయవాడ చెందిన వ్యక్తి. ఇది ఎంత సంబంధం అంటే మన నాగరాజు అంటే ఇతనికి హైదరాబాద్లో ఒక వర్క్ షాప్ ఉంది మెడికల్ ప్రాంతంలో. సో వర్క్ షాప్ అంటే ఇప్పుడు డీసీఎం మెకానిక్ ప్లస్ డీసీఎం నడిపిస్తాడు. సో అక్కడ మెకానిక్ వర్క్ షాప్ ఉంది. ఆ మెకానిక్ వర్క్ షాప్లో ఈ షాబుద్దీన్ పనిచేస్తాడు, విజయవాడ చెందిన వ్యక్తి. దాంతోపాటు ఫరీద్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా అక్కడ షాప్లో పనిచేస్తాడు, గ్యారేజ్లో. ఈయన కూడా రంగంపేట వాస్తవుడే. సో ఇతను ఉన్నాడు. దాని తర్వాత విజయవాడ చిన్న ఈయన షాబుద్దీన్ ఫ్రెండ్. షాబుద్దీన్ విజయవాడే, చిన్నది విజయవాడే. దీని తర్వాత తలారి అశోక్ అని చెప్పి తను టెక్మాల్ గ్రామస్తుడు. సో ఇద్దరికి 7 మంది ఉన్నారు. సో దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రవీందర్ రెడ్డికి అనిల్కు ఇద్దరు పైదలు విడి చేసిన వాళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు ఫస్ట్ వాళ్ళ రవీందర్ రెడ్డి భార్య ఉండే ఆమె లక్ష్మి గారు, ఆమె చనిపోయింది కరోనా టైంలో. ఆ టైంలో ఈయన పలవరు ఉండేది, వాళ్ళ అనిల్ వాళ్ళతో ఉండేది రవీందర్ రెడ్డి తోటి. కానీ రాను ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చే క్రమంలో సో ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇద్దరు కామన్గా. పెట్రోల్ బంక్ ఇతనిది అనిల్ది ప్లస్ ల్యాండ్ అతను రవీందర్ రెడ్డి. సో ఇద్దరు చేస్తున్నారు. దాని గురించి